అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పరిపాలన చేస్తున్నాము. ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యానికి నా అభినందనలు తెలియజేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. 15 ఎకరాల భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్. 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తను దొరికితే చంపేయాలంటూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సదుల రామకృష్ణారెడ్డి పోలీసులను ఆదేశించారు. తాము రాజకోటలు కట్టుకున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ల పిచ్చి పట్టిందంటూ టీడీపీ విమర్శలపై సుధాకర్ బాబు కౌంటర్. తాము రాజకోటలు కట్టుకున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లో పిచ్చి పట్టిందంటూ టీడీపీ విమర్శలపై సుధాకర్ బాబు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్లో కట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్యాలెసా లేక గుడిసెలా అని ప్రశ్నించారు. గతంలో అది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ భవనాన్ని లేదా ఆ భవనం కింద ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎంఆర్ఓ గారికి బదలా ఇచ్చారు. అదే రోజు ఏప్రిల్ 30న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో డి శ్రీనివాస్ అనే పేరుతో ఆ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి కేటాయించారు. దానిలో వారు చెప్పిన విశేషం ఏంటంటే ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, పేద విద్యార్థులకు చదువును బాగా నేర్పించడానికి ఉపయుక్తంగా ఉంటుందని వారు ప్రభుత్వానికి పెట్టిన అర్జీలో ఆ రోజు పెట్టుకొని ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్గా పిలువబడుతున్న ఈ భవనం L&T కంపెనీ ద్వారా నిర్మితమైంది. ఇది మన భువనేశ్వరి గారి పేరు మీదకి బదలాయింపు జరిగింది. ఇది పార్టీ కార్యాలయంగా ప్రస్తుతం నడుస్తుందా, శిక్షణా తరగతుల పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఈ భవనంలో ఏం జరుగుతున్నాయని మేము అడుగుతున్నాం. ప్రస్తుతం దీని విలువ హైదరాబాద్ మార్కెట్ విలువ 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇదేమీ అబద్ధం లేదు. భవనం ఉంది, అక్కడ భవనం కింద భూమి ఉంది. భూమిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మీదకి బదలాయించారు 1997లో. ఇది ఆ రోజున ఒక సంచలనం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం అనే విషయం ఆ రోజున సంచలనం. ఇది గుడిసె కాదు, దయచేసి మీరు మనవి చేస్తున్నాం. ఇది గుడిసె కాదు, రేకుల షెడ్డు కాదు, లేదా తాటాకులతో వేసిన పందిరి కాదు. ఇది ఒక అపురూపమైన సుందరమైన హైదరాబాద్ నడిబొడ్డులో, మీ అందరికీ కూడా చెప్తున్నాను, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఆపోజిట్లో ఇది చాలా చాలా ప్రాచుర్యం కలిగిన భవనము. ఈ భవనం యొక్క వివరాలను తెలుగుదేశం పార్టీ వారందరికీ తెలుసు. ఒకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర విభజిత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలని మీ ముందుకు తెచ్చాం. అంటే మేము రాజకోటలు కట్టుకున్నాము, మేము భవనాలను కట్టుకున్నాము, జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పిచ్చబట్టింది, జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని వారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పరిపాలన చేస్తున్నట్లు తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సుజాత అన్నారు. విశాఖ నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని అన్నారు. దిశగా గతమున్న ప్రభుత్వంలో కూడా నడుచుకుంటూ వెళితే ఎంతో బాగుండేది. కానీ వాళ్ళు ఏంటంటే గెలిచామన్న ఆనందమే తప్ప ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏది వచ్చినా సరే ఏమీ పట్టలేనట్టుగా ఉండేది గతమున్న ప్రభుత్వం. కానీ ఇప్పుడు అలాగ జరిగే ప్రసక్తే లేదు. అలాగే మొన్న పోలీసు డిపార్ట్మెంట్ అందరితో కూడా మేడం మాట్లాడారు. ఎక్కడైతే గంజాయి మత్తులో ఉన్న వాళ్ళ పిల్లలైనా 8 తర్వాత ఎక్కడైనా తిరిగినా ఈ గంజాయి మత్తులోని ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియలేన దీనిగా ఉంది. కాబట్టి వాటి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా చెప్పారు. ఇలాంటివన్నీ కూడా మనం అన్ని గమనిస్తూ ఉండాలి, ప్రజలు కూడా గమనించాలి.
గతమున్న ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసుకుంటూ పోతుందనేది కూడా గమనించాలి. మరి దీని మీద అయితే అటు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, అలాగే పోలీసు వ్యవస్థకి ఆ కుటుంబాల మీద చూపిన శ్రద్ధ ఇక మీదట కూడా ఎక్కడ ఇలాంటి అగత్యాలు జరగకుండా చూసుకుని బాధ్యత కూడా వహిస్తామని చెప్పి హోంమంత్రి గారు కూడా వాళ్ళకి మాట ఇస్తూ, అలాగే మీడియా మిత్రులు వాళ్ళందరికీ కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇలాంటివన్నీ కూడా ఇంకెప్పుడు జరగకూడదని అయితే మేమైతే కోరుకుంటున్నాం. ఎవరైనా సరే ఆడపిల్లే. మరి ఎంత తెలివితేటలుగా అక్కడ అమ్మాయిని చెరిచి చంపి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ బట్టలు అవి మార్చుకొని వచ్చి మళ్ళీ అదే ప్రాంగణంలోని తిరుగుతున్నారంటే వాళ్ళు ఎంత చాకచక్యంగా వాళ్ళు అక్కడ చేశారనేది అయితే మనకు తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకొని కఠినమైన శిక్ష విధిస్తే ఇంకొక వ్యక్తి కూడా అలాంటి పనులు చేయడానికి అనేది కూడా భయపడాలి. అలాంటి చట్టాన్ని తీసుకురమ్మని అయితే మేమైతే కోరుతున్నాము. మా చంద్రబాబు నాయుడు గారినైనా, మా హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం గారికైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ చర్య తీసుకునేటప్పుడు అవతల వ్యక్తి కూడా భయపడేటట్టు ఉంటే ఇలాంటి తప్పుడు పనులు జరగవు, ఇలాంటి అత్యాచారాలు ఇంకే ఆడపిల్ల మీద కూడా జరగవని మేమైతే గవర్నమెంట్కి, మా అధినాయకుడికి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే పోలీసు వ్యవస్థ కూడా ఇక మీదటైనా సరే జగన్మోహన్ రెడ్డి ఉన్న పాలనలో చెప్పి ఆ వ్యవస్థగా నడకుండా ఇప్పుడు కాస్త శ్రద్ధ పెట్టి మీ కాకి బట్టలకి మీరు గుర్తించుకొని డ్యూటీ చేయాలని అయితే మేము కోరుకుంటూ, ఈ నిన్న జరిగిన విషయంలో ఎలాగైతే స్పందించారో అదే విధంగా నడుచుకుంటూ వెళ్తే మీకు రానున్న రోజుల్లో పోలీస్ వ్యవస్థ కూడా ఒక మంచి గుర్తింపు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి ఎవరిని కూడా వదిలిపెట్టరు. తప్పు చేసే వ్యక్తిని ఎవరినైతే వదిలిపెట్టరు చంద్రబాబు నాయుడు. హోమ్ మినిస్టర్గా చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన గడియల్లోనే ఇంత విషాదం జరిగిన విషయంలో తెలుసుకొని వెంటనే ఆ ఊరు ప్రాంతానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి మరి బాధ్యతల్ని చేపట్టిన వెంటనే వెళ్ళి మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు వెంటనే బాధ్యతలు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని ఆదరించి ఆర్థిక సాయాన్ని కూడా అందించి వెంటనే జగన్ రాసిచ్చారు, బాబు ఏం చేస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అస్మదీయులకు హైడెల్ ప్రాజెక్టులు సహా 1000 ఎకరాలు కేటాయించడంపై సవివరంగా కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యానికి నా అభినందనలు తెలియజేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. 4 రెట్లు కూడా వెళ్తుంది. ధర అధికంగా ఉండే సమయంలో విక్రయించుకోవడానికి వీలుగా ఆ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఆ అలొకేషన్లో మరి చాలామందికి పేర్లు అనవసరం, చాలామందికి ఆల్రెడీ ప్రభుత్వం రిజర్వాయర్లు ఉన్న దగ్గర కూడా ఆ రిజర్వాయర్లనే ఇచ్చేసి ఒక సక్రమమైన పద్ధతి లేకుండా, అంటే టెండర్ పిలవాలి, ఎంత క్యాపిటల్ కాస్ట్లో మీరు కడతారు, ప్రభుత్వానికి ఎంత ఉచిత కరెంట్ ఇస్తారు. ఇప్పుడు ఒరిస్సాలో ఈవెన్ థర్మల్ ప్లాంట్ కట్టినా కూడా సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ పవర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలి. అలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి వనరుల్ని, వారి భూ వనరుల్ని, వారి ఇతర వనరుల్ని ఉపయోగించుకున్నప్పుడు ప్రభుత్వం నాకేంటి, నాకేమొస్తుంది అని ఆలోచిస్తుంది ప్రభుత్వం. కానీ గతంలో ప్రభుత్వం నాకేంటి అని ఆలోచించాల. బహుశా ఆ ప్రభుత్వంలోని పెద్దలు నాకెంత అని ఆలోచించారేమో అనిపించే విధంగా మరి ఈరోజు పేపర్లో కూడా ఒక 6 ప్రాజెక్టులు ఒకానొక నేషనల్ కంపెనీకి, ఒక 4 ప్రాజెక్టులు ఒకానొక లోకల్ కంపెనీకి, ఇంకో 2-3 వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆ పేర్లన్నీ గతంలో నేను మాట్లాడా. బట్ ఇప్పుడు నేను పేర్లు మాట్లాడదలుచుకోలేదు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఆ పేర్లన్నీ రాసి వేలాది ఎకరాలు పంచారన్నారు. యాక్చువల్గా వేలాది ఎకరాలు కాదు, 1,00,000 పైనే
ఎకరాలు అంటే ఈ పంపుడ్ స్టోరేజ్ వరకు వేలాది అయినప్పటికీ మరి ఇంకా సమ్ అదర్ సోలార్ పవర్ అంటే పంపుడ్ స్టోరేజ్కి అసోసియేటెడ్గా సోలార్ పవర్ వాటికి సంబంధించి మరి లక్షల ఎకరాల్లోనే మరి అలొకేట్ చేయడం జరిగింది. మరి భూవసతి అనేది అది పెరగదు. మరి దాన్ని ప్రాజెక్ట్స్కి ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూరేలాగా ఉండాలి అనేది ప్రభుత్వ పెద్దలు చూడాలి. మరి అప్పట్లో గౌరవనీయులైన ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని ఖండించడం జరిగింది. అది కూడా ఈ పేపర్లో స్పష్టంగా రాయటం జరిగింది. మరి ఈరోజు జరగబోయే క్యాబినెట్లో ఆ కేటాయింపుల్ని ఏమి చేస్తారు అని ఆంధ్రజ్యోతి కథనంలో రాయటం చూసి ఇది కదా జర్నలిజం అంటే. ఎందుకంటే మంచిని ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సినీ నటుడు హైపరాది అన్నారు. తను ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. స్వరూపంతో తన శక్తినంతా ఉపయోగించి మన పవర్ స్టార్ ని గెలిపించిన వీరాభిమాని హైపరాది గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. అది మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. అన్ని మైకులు ఎందుకు, ప్రెస్ మీట్ ఏమైనా ఉంది? థ్యాంక్ యూ అండి అందరికీ. చాలా 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 సంతోషంగా ఉందన్నమాట. అది మాటల్లో చెప్పలేనిది. నా పేరు హైపరాది. నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా. ఇది నేను ఇంకెన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను. నేను అందులో తిరగలేదు. అంత కష్టపడ్డాం, ఆ ఫలితం మాకు అంత ఆనందాన్ని ఇచ్చిందనమాట. నిజంగా అంటే ఇంకా ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్న విశ్వప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మన కూటమి అనే ఒక సినిమా 164 రోజులు ఆడింది. అందుకే ఈ సక్సెస్ మీట్ జరుగుతుంది. కాబట్టి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కొడుకు తను సంపాదించిన మొదటి సంపాదన వాళ్ళ తల్లికి ఒక చీర ఇచ్చినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో, అలాగే అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద తన తండ్రిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో, పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్ళల్లో అలాంటి ఆనందాన్ని నేను చూశాను. నిజంగా అలాంటి ఆనందాన్ని నేను చూశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి జనసేనకు సంబంధించి ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది కింద నుంచి సీఎం అని అరుస్తుంటే కొంతమంది అనేవాళ్ళు, ముందు మీ వాడిని ఎమ్మెల్యే అవ్వమను అప్పుడు చూద్దాం అనేవాళ్ళు. బాబు మీ అందరికీ చెప్తున్నా, 21 చోట్ల నిలబడితే 21 మంది ఎమ్మెల్యేలని కొట్టాడు. 2 ఎంపీలు కొట్టాడు. ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం. మరి ఇంకెంతకంటే ఏం చెప్పాలి? వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నాను, రాజకీయం అనేది బ్రతికి ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది. అలాంటి సక్సెస్ని మీరు ఈరోజు చూశారు. నాకు తెలిసి 10వ తరగతి సోషల్ బుక్లో మీరందరూ చరిత్రల గురించి చదువుతుంటారు, చాలామంది రాజుల చరిత్ర. వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోని చరిత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది. ఆ రాజుల కాలంలో వాళ్ళు చేసిన యుద్ధాలు, లేకపోతే కుర్చీల కోసం కొట్లాట, చావులు ఇవి మాత్రమే ఉంటాయి. కానీ మన పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో త్యాగాలు, సహాయాలు ఇవి ఉంటాయి. ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిస్తే ఒక గర్వం ఉంటుంది, కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిలోనే గెలిచిన తర్వాత ఒక భయాన్ని నేను చూశాను. ఎందుకంటే ప్రజలు నా మీద ఇంత బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతని 100% స్ట్రైక్ రేట్తో ఎలాగైతే నేను ఎమ్మెల్యేలని సాధించానో అదే 100% స్ట్రైక్ రేట్తో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలనే భయం ఆయన కళ్ళల్లో నేను చూశాను. అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలి. గెలవటం ఇదంతా ఒక ఎత్తు అయితే, లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే 21 సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు.
జీవీఎంసీలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను పై ఫిర్యాదు చేశారు. ప్రజల సంపదని దోచుకుని ఈ యొక్క అక్రమ బిల్డింగ్ ని నిర్మించాడు. 5 ఫ్లోర్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్. దీనికి బిల్డింగ్ లేదు. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే 50 గజాల్లోనో 100 గజాల్లోనో జీవీఎంసీ అధికారులు ప్లాన్ పెట్టాలా, ఆ ప్లాన్ కి డబ్బులు చెల్లించాలి జీవీఎంసీకి. మళ్ళీ కింద స్థాయి అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ పేరుతో వెళ్ళాలి. వాళ్ళు ఓకే అంటేనే పునాదులు తవ్వాలి. అంటే సామాన్యుడికి, వైసీపీ నేతల కార్యాలయాలకి మీరు చూడండి, వీళ్ళు చేసిందంతా కూడా గత 5 ఏళ్లలో అక్రమ నిర్మాణాలు, అవినీతి. దాని నిదర్శనం ఈ కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు మీద ఏకలు పేకడే పని చేస్తా ఉన్నాడు ఆయన. కనీసం భవన నిర్మాణ అనుమతుల కోసం జీవీఎంసీకి డబ్బులు చెల్లించలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. మరో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకమనివ్వడం అన్నారు ఈ వైసీపీ మాజీ మంత్రులందరూ కూడా. ఇవాళ ఏం మాట్లాడతారు? ఇవాళ నిజాయితీకి, నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ప్రజా సంపదని, ప్రభుత్వ సంపదని కాపాడడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ కూర్చొని ఉన్నారు. రాష్ట్ర ప్రజలు అందుకే పట్టం కట్టారు. కాబట్టి ఈ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా, అవినీతి అనకుండా అయినటువంటి అమర్ది పూర్తి స్థాయిలో వెలికి తీస్తాం. అమర్ యొక్క అవినీతి అక్రమాలకి తాడదీస్తాం. వీళ్ళు దోచుకున్న ప్రజాధనాన్ని, ప్రభుత్వ సంపదని వెలుగు తీసి. విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వలసలో శారదా పీఠంకు కేటాయించిన 15 ఎకరాల భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్. విశాఖ జిల్లా భీమిలిపట్నం మండలం కొత్త వలస గ్రామ సర్వే నంబర్ 102, 103లలో 15 ఎకరాల స్థలాన్ని శారదా పీఠం స్వరూపానందకు గత ప్రభుత్వం కేటాయించింది. విశాఖలో శారదా పీఠాధిపతి స్వరూపానంద గత ప్రభుత్వం ఈ విశాఖ నగరంలో భీమిలి మండలంలో కొత్త వలస గ్రామంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి రాబోయేటువంటి 6 లైన్ హైవే పక్కన అత్యంత విలువైనటువంటి 15 ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. భూమిని కేటాయించడంలో రకరకాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకి రాయితీల మీద భూమి ఇస్తారు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి, ఉత్పత్తి ఇస్తారు కాబట్టి, లేదా షాపింగ్ మాల్స్కి రాయితీలు ఇస్తారు, వాళ్ళు ఉపాధి కల్పిస్తారు కాబట్టి. కానీ ఈ స్వరూపానందకి ఇచ్చినటువంటి భూమిలో ఏ విధమైనటువంటి ప్రజా ప్రయోజనము లేదు. పైగా ఆయన అడిగింది ఏంటంటే వాణిజ్యపరంగా ఆదాయం పెంచుకునే విధంగా నాకు ఈ అవకాశం కల్పించండి అని చెప్పి జీవో 64ను మార్చమని చెప్పి అడిగాడు. అలాంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించుకోవటానికి ఇచ్చేటువంటి భూమిలో ఒక్క పైసా కూడా రాయితీ ఇవ్వకూడదు. మార్కెట్ ధర ప్రకారమే ఆ భూమి ఎవరికైనా ఇవ్వాలి. ఆ 15 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధర ఎకరా 15 కోట్ల చొప్పున 15 ఎకరాలు 225 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈ స్వరూపానందకి 15 లక్షలుగా మాత్రమే ప్రభుత్వం ధారాదత్తం చేసింది. దాంట్లో ఆయన వేద పాఠశాల నిర్మిస్తానని చెప్తూ ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో పేరెన్నిక కన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు 6 వేద పాఠశాలలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ, మల్కజిగిరి, గుంటూరు, భీమవరం, విజయనగరంలో నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ పాఠశాల పెట్టడానికి స్వరూపానందే ఉండాల్సిన అవసరం లేదు. టీటీడీ అనుభవం ఉంది, ప్రావీణ్యత గల వేద ఉపాధ్యాయులు ఉన్నారు, వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారు మాత్రమే ఈ వేద పాఠశాల నిర్వహించగలరు. ఇక్కడ వేద పాఠశాల అవసరమని మనం భావిస్తే ఇక్కడ టీటీడీ ఉంది, దానికి 10 ఎకరాల స్థలం మనం కేటాయించాం. అందమైనటువంటి గుడి ఉంది, ఇంకా ఖాళీ స్థలం ఉంది. అక్కడ వేద పాఠశాల నిర్మించి మన పిల్లలని
18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్పీకర్ నిర్వహించారు. లోక్సభ కొత్తగా ఎన్నికైన తెలుగు రాష్ట్రాల ఎంపీలు తెలుగు భాషలో ప్రమాణం చేశారు. కొందరు పంచ కట్టుతో సభకు హాజరయ్యారు. పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. श्री जी किशन रेड्डी, గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री किंजारपु राममोहन नायडू, కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री बंडी संजय कुमार,
బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తను దొరికితే చంపేయాలంటూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సదర రామకృష్ణారెడ్డి పోలీసులు ఆదేశించారని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబును కలిసినందుకు 2 రోజుల పాటు మా ఇంటి వద్ద పోలీసులు తిరిగారు. తెల్లవార్లు 2 రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అసలు ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా 2 మొబైల్ నెంబర్స్, ఆనాడు నేను ఉపయోగించే 2 మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు. నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా. నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు. నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులను వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని, నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అనే అధికారి దగ్గర కూర్చోబట్టి, నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పాడు. ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో నేను డేట్లతో సహా చెప్తా. వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది. ఆఖరికి జూన్ 1వ ఇంకా నేను వినకపోతే జూన్ 1వ తారీఖు నాడు రాత్రి 7 గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు. ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో 7780729097 అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు. ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం 8:30లోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే 8:30 తర్వాత యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు. నేను వారిని అడిగా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు పదప్రయోగం చేస్తూ ఉన్నారు, నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేంటి అర్థం ఏంటి, ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించా. అవన్నీ నాకు తెలీదు.